హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డిజీ లాకర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాకర్ అంటే ఏంటంటే అండి, లాకర్ అంటే మీ విలువైన వస్తువులు ఫిజికల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో ఒక లాకర్ ఉంది. అందులో మీ గోల్డ్, డాక్యుమెంట్సు ఏదైనా సరే విలువైన వస్తువులు అక్కడ పెట్టుకోవచ్చు. డిజిటల్ లాకర్ అంటే మీ డాక్యుమెంట్స్‌ని డిజిటలైజ్డ్ ఫార్మ్స్‌లో అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక బ్యాంక్‌లో లాకర్ ఉందనుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ గానీ, డాక్యుమెంట్స్ కానీ పెడుతుంటారు, తీస్తుంటారు. అలాగే ఈ డిజి లాకర్‌లో కూడా మీ డాక్యుమెంట్స్‌ని డిజిటల్ ఫార్మ్‌లో, ఫిజికల్ ఫార్మ్‌లో కాకుండా డిజిటల్ ఫార్మ్‌లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకెప్పుడు కావాలంటే వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకొని, ఎక్కడైనా గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌లో గానీ, ఎక్కడైనా మీరు ఆహ్, ఆథెంటికేషన్‌గా డాక్యుమెంట్స్ చూపించాలంటే ఈ డాక్యుమెంట్స్‌ని మీరు చూపించొచ్చు. ఇది డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. అంటే గవర్నమెంటు మొత్తం డిజిటలైజ్ చేయాలన్న దాంట్లో ఇదొక ఇనిషియేటివ్ అనమాట. ఏమంటే ఫిజికల్ ఫార్మ్ నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో డాక్యుమెంట్స్ కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి. సో, ప్రొవైడింగ్ సిటిజన్స్ ఎ సెక్యూర్డ్ డాక్యుమెంట్ అంటే సెక్యూర్డ్ ఒక డాక్యుమెంట్స్ పెట్టుకోవడమే కాదు. సెక్యూర్డ్‌గా ఉండి దానికొక పాస్వర్డ్ ఉండి పబ్లిక్ క్లౌడ్‌లో ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్‌లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ డాక్యుమెంట్స్‌ని మీరు ఫిజికల్‌గా క్యారీ చేయాల్సిన పని లేదు. ఫిజికల్‌గా చూపించాల్సిన పని లేదు. డిజి లాకర్ నుంచి మీరు యాక్సెస్ చేసి వాటిని చూపించవచ్చు. ఇది డిజి లాకర్, డిజిటల్ లాకర్. సో, టార్గెట్ ఏంటంటే పేపర్‌లెస్ గవర్నెన్స్. అంటే ఇప్పుడు ప్రతి దానికి డాక్యుమెంట్ వెరిఫై చేయాలనుకోండి. ఫిజికల్ కాపీ ఇవ్వటము, తర్వాత ఒరిజినల్ చూపించటము, దాన్ని వెరిఫై చేయటము. ఈ మాన్యువల్ ఫిజికల్ డాక్యుమెంట్స్‌ని ఎలిమినేట్ చేసేసేయాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశ్యము. సో, పేపర్‌లెస్ అన్నిట్లో పేపర్‌లెస్ చేసేసేయాలి. మీరు యాక్సెస్ మీ డిజి లాకర్ నుంచి యాక్సెస్ ఇస్తే మీ డాక్యుమెంట్ చూసేస్తారు. దాని తర్వాత దాన్ని వెరిఫై చేసేస్తారు. ఇది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సో, ఆహ్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు డిజిటల్ ఇండియా చేయాల్సిన కొన్ని పాయింట్స్‌లో ఇది కూడా ఒక పాయింట్ అనమాట. సో, వాలిడిటీ ఏంటి? ఇప్పుడు నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికెళ్తాను. లేదు నేను ఒక పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నాను. లేదంటే నేను ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నాను. లేదంటే ఇంకొకటి ఏదైనా సరే గవర్నమెంట్‌ది గానీ ఏదైనా అప్లై చేసినప్పుడు దీనికి లీగాలిటీ ఉందా? నేనైతే ఏ డిజిటల్ డాక్యుమెంట్ ఉంటుందో యెస్ ఇది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం దీనికి వాలిడిటీ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ క్వెషన్‌ని ఇంపార్టెంట్ చూసుకోండి. అండర్ రూల్ 9A ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రివెన్షన్ అండ్ రిటెన్షన్ ఇన్ఫర్మేషన్ బై ది ఈ యాక్ట్ రూల్ ప్రకారం 2006 ఇష్యూ అయినవన్నీ డిజిటల్ లాకర్‌లో ఉన్నయన్నీ ఒరిజినల్ ఫిజికల్ డాక్యుమెంట్‌గానే ట్రీట్ అవుతాయి. మీరు ఒరిజినల్‌గా తీసుకెళ్ళి చూపించినా, డిజిటల్ లాకర్‌లోంచి మీరు వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినా అది ఒకటే. సో, దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదు. గవర్నమెంట్‌లో కూడా యాక్ట్ ప్రకారం దీన్ని వాలిడేట్ చేశారు. కాబట్టి ఈ 2 డేట్స్ ఉన్నాయి చూడండి. 2016 సెక్షన్ 9A గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005 ఇవి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అండి. సో, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీదొక 10థ్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ ఏదో డాక్యుమెంట్ పోయింది. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు గనక డిజి లాకర్ లేదనుకోండి, ఒక ఎఫ్ఐఆర్ లాట్ చేయాలి. నా డాక్యుమెంట్ పోయింది అని. దాని తర్వాత పేపర్‌లో నోటిఫికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఆ కన్సర్న్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌కి మీరు ఫీజ్ పే చేయాలి. ఓకే. ఇంత ఫీజ్ పే చేసి ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి టోకెన్ తీసుకొని ఒకవేళ అది గనక 2, 3 రోజులు ప్రాసెస్ పడితే ఆ ఊర్లో హోటల్‌లో ఉండి డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఫైనల్‌గా మీకొచ్చేది కూడా డూప్లికేట్ సర్టిఫికేట్. ఏదైనా ప్రెజెంట్ మీరు డిజి లాకర్‌లో పెట్టుకోకపోతే సర్టిఫికేట్ పోతే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఈ డిజి లాకర్ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఎవరైతే ఈ ఇష్యూయర్ ఉంటారో ఈ డాక్యుమెంట్స్‌ని ఆథెంటికేట్ చేసి డైరెక్ట్‌గా వీటిని డిజి లాకర్‌లో ఇస్తారు. డిజి లాకర్ నుంచి ఎవరైతే రిక్వెస్టర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు వీటిని యాక్సెస్ చేసి చూసుకొని వాటిని సర్టిఫై చేస్తారు. సో, ఏ గవర్నమెంట్స్ ఈ డిజి లాకర్‌లోకి అనేబుల్ అయ్యాయి. ఓకే. పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేటు, వ్యాక్సినేషన్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, యూనివర్సిటీ సర్టిఫికేట్స్, వెహికల్స్ రిజిస్ట్రేషను, డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఈ గవర్నమెంట్‌కి సంబంధించినవన్నీ డిజి లాకర్‌లోకి ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నారు.
సో ఏవే డాక్యుమెంట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఈపీఐసి కార్డు, జాబ్ కార్డు, మార్క్ లిస్టులు, డిగ్రీ, డిప్లొమా, స్కాలర్షిప్, ఫారెన్ యూనివర్సిటీవి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, స్కిల్ సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్, బర్త్, క్యాస్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ల్యాండ్ లీజ్, వెహికల్ రిజిస్ట్రేషను, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రికార్డ్స్, ఇన్సూరెన్స్, లెండింగు, టాక్సేషన్ రిలేటెడ్, టెలికాము, హెల్త్ ఐడి, హెల్త్ కార్డు, ఈఎంఆర్ కార్డులు అన్నీ కూడా మనం డిజిలాకర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం వీటిని ఆథెంటికేషన్కి చూపించవచ్చు. సో ఇవి ఈ డిజిలాకర్ అనేది సెక్యూర్డ్, ఎనీ టైము ఎక్కడైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. పేపర్లెస్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ప్రతిసారి పేపర్ని ప్రింట్ చేయటం వల్ల ఎన్విరాన్మెంట్కి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే పేపర్ ఎక్కువ యూజ్ చేస్తే చెట్లను ఎక్కువ కట్ చేసి వాటి ద్వారా పేపర్ తయారు చేస్తారు. సో మీరు పేపర్ ఎంత తగ్గించి వాడితే మనకి అదేంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అవుతుంది. తర్వాత ఇంక నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏమేమి ఉన్నాయి ఈ డాక్యుమెంట్లో స్టోర్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ మినిస్ట్రీస్ వాళ్ళ సంబంధించిన కార్డ్స్ని, సర్టిఫికేట్స్ని ఇందులోకి మూవ్ చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ ఆధార్, పాన్, డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, ఎల్పిజి సబ్స్క్రైబర్ కార్డు, ఇవన్నీ కూడా ఈ సంబంధించినవన్నీ కూడా ఫ్యూచర్లో ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొన్ని రోజుల్లో ఇవి కూడా మనకి డిజిలాకర్లో దొరుకుతాయి. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమేమి ఇంకా డిజిలాకర్లోకి మనము గవర్నమెంట్ వీటిని ఇంక్లూడ్ చేయాలని చూస్తుంది. నామినేషన్ ఫెసిలిటీ, డిజిలాకర్ డ్రైవ్, హెల్త్ లాకర్ సర్వీసు, తర్వాత ఫ్యామిలీ లాకర్ అండర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో ఉంది. ఒకే ఫ్యామిలీ మొత్తం ఒకే లాకర్ తీసుకునేది. సో ఇలాంటివన్నీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్లో కూడా అవైలబిలిటీలోకి వస్తాయి. సింగిల్ సైన్ ఆన్ సర్వీసు అంటే ఏదైనా సరే యాక్సెస్ ఒకే యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు అన్నీ యాక్సెస్ చేసుకుంటే ఫెసిలిటీ కూడా ఫ్యూచర్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇందులో 2 పార్ట్స్, ఒకటి ఇష్యూ డాక్యుమెంట్స్, 2 అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇష్యూ ఫ్రమ్ ది ఒరిజినల్ సోర్సు, ఓకే, ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఓకే. తర్వాత నో సపరేట్ డాక్యుమెంట్ కాపీ, ఓకే. సెల్ఫ్ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఏంటంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ మీరు ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒక యూనివర్సిటీ కోర్స్ కంప్లీట్ చేశారు, మీరు డిజిలాకర్ అడ్రస్ ఇచ్చి అక్కడ మూవ్ చేయమని చెప్పొచ్చు. ఆల్రెడీ మీ దగ్గర కొన్ని ఉన్నాయి ఫిజికల్గా, వాటిని కూడా మీరు కన్వర్ట్ చేసేసుకొని మీరు డిజిలాకర్లో పెట్టుకోవచ్చు. డిజిలాకర్ ప్రాసెస్ కొన్ని స్క్రీన్స్ పెట్టానండి. డిజిలాకర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబరు, ఆధారు ఎంటర్ చేసి దాని తర్వాత మీరు పాస్వర్డు, ఓటీపీ వస్తుంది, పిన్ సెటప్ చేసుకొని దాని తర్వాత ఏమేమి డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ ఇష్యూ చేశాయో అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మీరు ఇందులోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇందులో డిజిలాకర్లో. సో లాగిన్ విత్ డిజిలాకర్ అంటే డిజిలాకర్ లాగిన్ అయిపోతుంది. వ్యాలిడ్ యూజర్ ఐడి, పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోయి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ. సో ఏదైనా మీరు షేర్ చేయాలంటే షేర్ కూడా చేయొచ్చు. అప్లోడ్ న్యూ డాక్యుమెంట్స్, ఎగ్జిస్టింగ్ చేసుకోవచ్చు, న్యూ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ అప్లోడ్ అయిన తర్వాత మీరు డిజిలాకర్లోకి సేవ్ చేసేసుకోవచ్చు. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ యువర్ లోన్ సర్టిఫికేట్ విల్ బీ ఇష్యూడ్ డైరెక్ట్లీ టు డిజిలాకర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.